నమస్తే. ఈ రోజు మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు. వారితో పాటు తదితరులు కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఏ అంశాల గురించి మాట్లాడారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ రోజు జరిగిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనిలో ఏ కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు అండ్ ఏ విషయాలు ఉద్యమ కార్యక్రమాలు మేము చేయాలని యువత రేపు రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ మీద, నిరుద్యోగం మీద, నిరుద్యోగ భత్తా మీద ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసిందో దాని మీద విద్యార్థులు, యువకులు వీళ్ళందరూ కూడా పోరాడాలి. ఆ పోరాటానికి యువ మోర్చా సిద్ధమవుతుంది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన డొనేషన్స్ ఏమీ రావడం లేదు. ఆల్మోస్ట్ వాళ్ళ పదవిలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? అదే 10,000 కోట్లు బకాయి ఉన్నారు వాళ్ళు. కాబట్టి దాని మీద తప్పకుండా యువ మోర్చా పోరాడుతుంది, ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. విద్యార్థులతో మమైక్యమై ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకం మేము పోరాడతాం. సరే, ఇప్పుడు ఫీజులు కూడా పెంచడం జరిగింది, తెలిసిందే. ప్రతి చోట కూడా పేద విద్యార్థులకి చదువు అందడం చాలా కష్టం అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? విద్యార్థుల పేదరికం అది కూడా మా ఒక ఎజెండాలో ఉంది. మీ దాని కోసం ఏదన్నా పోరాటంతోనే ఈ ప్రభుత్వం ఒక విద్యా వ్యవస్థని బాగు చేయాలి, ఒక యువతకు మంచి ఉద్యోగాల అవకాశం రావాలి అనేటటువంటి దీంట్లో మేము మాట్లాడుతున్నాం. ఓకే, కిషన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సో మెట్రో కార్యక్రమం పని మీద, సో అది ఎంతవరకు అయ్యే అవకాశం? అది వాళ్ళు వచ్చిందో తెలుసు మనకి. వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా రేపు వస్తారు. చెల్లా నారాయణ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. సో దీని మీద సంబంధించి అసలు ఏం జరగబోతుంది, ఢిల్లీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు కిషన్ రెడ్డి గారి మీద. ఈయనే కావాలని ఆపుతున్నారు, వచ్చే నిధులను కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మోడీ గారితో ఈయనే చర్చ సమావేశాలు చేస్తున్నారు అన్నారు. మరి ఈ రోజు చూసుకుంటే ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కలిసి వెళ్లారు. సో ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి నిర్ణయానికి రాబోతున్నారు అంటారు? ఈనాడు కిషన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, వారు ఈ రాష్ట్రానికి సంబంధించి రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, అదేవిధంగా నేషనల్ హైవేస్ కానివ్వండి, తర్వాత ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మొత్తం సెంట్రల్కి సంబంధించిన నిధులను తీసుకొచ్చి ప్రథమ స్థానం నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్లకు పరిపాలన చేతగాక రేవంత్ రెడ్డి గారి దగ్గర అప్పుడు మోసపూరితమైన వాగ్దానాలు చేసి, అబద్ధ వాగ్దానాలు చేసి, తర్వాత అమలు కాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 66 మోసాలు చేసి ఈ రోజు కుడిదల వడ్డెలికలాగా అయిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు కనుక ఆయన తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఆల్రెడీ చేస్తున్నా కనుక తీసుకుపోయి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం చేసి ఫండ్స్ ఇప్పించడానికి కార్యక్రమం చేస్తూ, మాకు స్టేట్ ముఖ్యం, ఇవాళ పార్టీలు ముఖ్యం కాదు, ఇవాళ అభివృద్ధి ముఖ్యం, నేషన్ ముఖ్యం అనే మా పార్టీ నినాదం కనుక దానిలో బాగా కిషన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటారో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెట్టుకుంటారో ప్రజలు తెలుస్తారు. సో ఇప్పుడు చూసుకుంటే మెట్రో కొనుగోలు విషయంలో కూడాను మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, సో ఎలాగైనా సరే మెట్రో అనేది కొనుగోలు ఖచ్చితంగా చేయాలి అంటే ఫండ్స్ కావాలి. కానీ కిషన్ రెడ్డి గారే అడ్డుపడుతున్నారు. మేము వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన వెళ్ళి కలవడం కానీ, లేకుంటే మోడీ గారితో చర్చ సమావేశాలు చేయడం కానీ అని అంటున్నారు. సో ఈ రోజు చూసుకుంటే మరి నిజంగానే కిషన్ రెడ్డి గారి వల్ల అయితే కనుక ఈ రోజు ఎలా కలిసి వెళ్ళారు? కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి క్లారిటీగా ఉండి మెట్రో కావాలని కోరుకుంటున్నది కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ. కాబట్టి వారు మొదటి నుంచి కోరుకుంటా ఉన్నారు. ఈయన చేతగాక ఏదో చేస్తున్నా అని చెప్పి ప్రజల్ని భ్రమపెట్టే ఉద్దేశంతో డైవర్ట్ చేసే పాలిటిక్స్ లో ఈయన మీద ఆరోపణలు చేసిండు. కాబట్టి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకొని మా ప్రభుత్వం చేస్తా ఉన్నాం కనుక తీసుకుపోయి ఇవాళ మంత్రి గారికి, మోడీ గారికి కలిపి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, సో నవంబర్ లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఎలాంటి పరిమితులు తీసుకురాబోతున్నారు? రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఈనాడు ఇన్ని ప్రాజెక్ట్స్ అంటే నేషనల్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా నేషనల్ హైవేస్ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ కానీ, సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి పైసా ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధిలో పెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా రేపు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. మరి డ్రైనేజ్ ఒక చిన్న వర్షం పడ్డా నీళ్లు వరదలై పారుతా ఉన్నది, ఇళ్లలోకి వచ్చి మునుగుతా ఉన్నాయి. కనుక ఆ డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేస్తాం, రోడ్స్ సమస్యను పరిష్కారం చేస్తాం, మంచినీటి సమస్య పరిష్కారం చేస్తాం నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది. ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. తర్వాత ఖచ్చితంగా సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి చేసే కార్యక్రమం చేస్తాం.
ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎలీనా ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడచ్చు పడకపోవచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు వాతావరణ శాఖ నుంచి అందుతుంది. ఒకవేళ పడితే అధిక శాతంలో పడచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ కూడా ఒక ముప్పు ఉంది అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చే అవకాశం? ఈనాడు రేపు ఒకవేళ అదే జరిగితే, అధిక వర్షాలు పడ్డా, అనావృష్టి జరిగిన దానికి కేంద్రం నుంచి దూరదృష్టితో ఆలోచించి ఇలా భారతీయ జనతా పార్టీ సైనికులు ఒకవేళ అధిక వర్షం పడ్డట్టంటే సేవా కార్యక్రమం చేసి ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తారు. అదేవిధంగా నీటి ఎద్దడి వచ్చినా గానీ మరి ఇంకా 3 TMC వాటర్ తీసుకొచ్చి చేసే కార్యక్రమం చేసి ప్రజలకు మాత్రం దాహం తీర్చి ఇక్కడ సౌకర్యం ఏర్పరిచే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అది చిత్తశుద్ధితో ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటి, మొదటి నుంచి కూడా చెప్పని పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో మిగతా పార్టీలు చెప్పిన పనులు చేయడం లేదు కనుక ఇవాళ అడ్రస్ లేకుండా పోతా ఉన్నారు. ఇవాళ చూడండి, ఒక్కొక్కటి రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వస్తుంటే మరి ఒకసారి ఒక రాష్ట్రంలో గెలిచిందంటే వరుసగా 2-3 సార్లు గెలిచే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈ అబద్ధ వాగ్దానాలు, మోసపూరితైన వాగ్దానాలు ఎప్పుడు కూడా చేయదు. భారతీయ జనతా పార్టీకి ఏంది, నేషన్ ఫస్ట్. కాబట్టి భారతదేశంని ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నం లోపల చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఈ మేయర్ పీఠాన్ని, ఈ జిఎస్ఎంసీని కైవసం చేసుకోవడం జరుగుతుంది. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని తెలంగాణలో ఆవిర్భవించారు అండ్ బలోపేతం కూడా చేస్తున్నారు. మొన్న పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయబడడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారు. మరి 2 పార్టీలు కలిసి పొత్తులో రాబోతున్నాయి, బీజేపీ ఉన్న ఇటు జనసేన అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఇది పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే అది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది ఇక్కడి లెవెల్లో మనకు సంబంధించినటువంటి అంశం కాదు. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ కూటమిలో ఒక భాగం ఎవరు, జనసేన పార్టీ. కాబట్టి వాళ్ళ పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు. వాళ్ళు ఇండివిజువల్ నిలబడతారా లేకుంటే కలిసి పనిచేస్తారా, అది కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు చేయడం జరుగుతుంది. ఎట్లా చేసినా ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.